అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ఈ వీడియోలో ప్రధానంగా పెళ్ళైనటువంటి వివాహిత మహిళలకు సంబంధించినటువంటి ఓటును పరిరక్షించుకోవాలంటే సార్ ప్రక్రియలో అంటే ప్రత్యేక ఓటర్ సవరణలో ఏ విధంగా నిబంధనలు ఉన్నాయనేది స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చాలామంది మహిళలకు ఒక అపోహ ఉంది. చాలామంది అంటే లక్షలాది మంది మహిళలు ఒక అపోహ పడతా ఉన్నారు. నేను పెళ్ళై అత్తగారింటికి వచ్చిన తర్వాత నా ఓటును పార్లమెంటు, అసెంబ్లీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, సర్పంచ్, వార్డు నెంబర్, ఎంపీటీసీ ఎన్నికల్లో నేను ఓటేస్తూ ఉన్నా కదా, మరి నాకు ఓటు హక్కు ఉన్నట్టే కదా, మరి సార్ ప్రక్రియలో నేను పాల్గొన్నా కూడా నాకు ఉన్నట్టే కదా అనేటువంటి అపోహలలో అలాంటి అభిప్రాయంతో లక్షలాది మంది మహిళలు ఉన్నారు. కాబట్టి అభిప్రాయం తప్పమ్మా. ప్రతి మహిళ కూడా తప్పకుండా వీడియో చూడండి. ఎందుకోసం మరి అంటే సార్ ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ ఏంది, పెళ్ళై అత్తగారింటికి వచ్చినటువంటి మహిళలు ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నా. అయితే ఒక మహిళ అంటా ఉన్నది, ఇప్పటిదాకా చెప్పినట్టుగా పెళ్ళై అత్తగారింటికి వచ్చిన తర్వాత ఓటేస్తున్నా కదా, మరి నా ఓటు పరిరక్షించుకోవాలంటే ఏం చేయాలన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ నిబంధన ఏం పెట్టిందంటే, ఈ సార్ ఎంటైర్ ప్రక్రియ మొత్తం మీద జరిగేది ఒకటే. 2002 అంటే 24 ఇయర్స్ బ్యాక్, 2002 అంటే అప్పుడు చిన్నప్పుడు 2002 ఓటర్ జాబితా ఆధారంగానే ఈ మొత్తం ప్రక్రియ జరుగుతూ ఉన్నది. అంటే పెళ్ళై అత్తగారింటికి వచ్చినటువంటి మహిళకు అత్తగారింటి దగ్గర ఓటు కలిగి ఉన్నప్పటికీ 2002 ఓటు జాబితాలో ఆమె పేరు ఉండాలనే నిబంధన ఉన్నది. అప్పుడు ఆమె మైనర్ కాబట్టి ఆమె ఓటు అనేది అందులో కలిగి ఉండే అవకాశం లేదు. మైనర్ కాకుండా మేజర్ అయినా కూడా ఆమె ఓటు హక్కు అనేది అక్కడ మేజర్ అయినా కూడా అప్లై చేసుకోకపోతే కనుక ఓటు హక్కు ఎట్లాగో రాదు. అంటే రెండు కారణాలు. పెళ్ళైన తర్వాత ఆమె కాబట్టి పెళ్ళైన తర్వాత అత్తగారింటి కాడ ఓటు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ ఓటర్ జాబితాలో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు అనేది సమర్పించాలని ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్నది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ తల్లిగారింటి దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ, తాత, నానమ్మ, ఈ నలుగురి అంటే కుటుంబ సభ్యులకు ఓటర్ కార్డుకు సంబంధించిన వివరాలు, ఆ ఓటర్ కార్డు జిరాక్స్ను సమర్పించడంతో పాటు ఇప్పుడున్నటువంటి అత్తగారింటి కాడ ఉన్నటువంటి ఓటర్ కార్డును 2 జత చేసి మనకు బిఎల్ఓ ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్స్లో ఫిలప్ చేసి ఇచ్చినప్పుడు మాత్రమే ఓటు కలిగి ఉండేటువంటి అవకాశం ఎలక్షన్ కమిషన్ చెప్తా. అంటే 2002 ఓటర్ జాబితాలో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ అమ్మది, నానమ్మది తప్పకుండా మనం నానమ్మది డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఏం చేయాలి మరి అన్నప్పుడు ఇక్కడ 2 వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 వెబ్సైట్లు ఏంటంటే డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. https://eci.gov.in అనే వెబ్సైట్ ఒకటి. రెండోది ఏంటంటే https://ceo.telangana.nic.in అనేటువంటి ఈ 2 వెబ్సైట్లు అనేది పోయినప్పుడు మాత్రము ఈ వెబ్సైట్లో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మాత్రం ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ కాబట్టి అందులో మీ విలేజు, మీ జిల్లా, మీ మండలము, మీ గ్రామము, మీ వార్డు అనేది మొత్తం సెర్చ్ చేయండి. అందులో 2002 ఓటర్ జాబితా అనేది వస్తుంది. సంబంధించిన ఇప్పుడు చెప్పినట్టు తాత, నానమ్మ, అమ్మ, నాన్నకు సంబంధించినటువంటి ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి. దాని స్క్రీన్ షాట్, జిరాక్స్ ప్లస్ మీరు అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏదైతే మీ ఓటర్ కార్డు ఉందో ఈ ఓటర్ కార్డు 2 జతపరచాలి. 2 జతపరిచి ఎన్యుమరేషన్ ఫామ్స్లో బిఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఫిలప్ చేసి ఇచ్చినప్పుడు మాత్రమే మీ ఓటు అనేది ఉంటుందమ్మా. చాలామంది మహిళలు ఇప్పుడు చెప్పినట్టుగా అత్తగారింటి కూడా ఓటు ఉంది కదా ఇక సరిపోద్దులే అనుకుంటే ఓటు అనేది కోల్పోతారు. మీరు ఇట్లా లక్షల ఓట్లు కోల్పోయారు మిగతా రాష్ట్రాల లోపల. కాబట్టి జాగ్రత్తగా పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా మరి ఈ వీడియోలో ఉన్నటువంటి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ప్రధానంగా 2002 ఓటర్ జాబితాకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు మొత్తం సేకరించండి. ఎలక్షన్ కార్డు డౌన్లోడ్ చేసుకొని జతపరిచి ఇప్పుడున్నటువంటి అత్తగారింటి కాడ ఉన్నటువంటి ఓటర్ కార్డు జతపరిచి 2 మరి బిఎల్ఓలకు అప్పచెప్పండి, ఫిలప్ చేసి అప్పుడే మీ ఓటు హక్కు అనేది పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా విషయాన్ని కూడా తెలుసుకోండి. ఈ వీడియోను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో ఈ 2 వెబ్సైట్లు అనేవి మనకు ఉంటుంది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఎక్కడ ఏ ఊరికి ఫోన్ చేస్తాం, మీ తల్లిగారింటికి ఎవరు రెస్పాండ్ కావాలి, రెస్పాండ్ అయితే సంతోషం. కాకపోతే ఈ వెబ్సైట్లోకి మీరు పోతే తప్పకుండా 2002 ఓటర్ జాబితా ఉంటుంది. అందులో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన డాటా, ఓటర్ కార్డు ఉంటుంది. కాబట్టి డౌన్లోడ్ చేసుకొని మొబైల్లోనే ఇప్పుడు పాత అత్తగారింటి కన్నా ఓటర్ కార్డును ఇది జిరాక్స్ తీసుకొని
రెండు కలిసి బిఎల్ఓకి అప్పచెప్పండి, మీ ఓటు రక్షించుకుంటారు. కాకుండా ఈ విషయాలు ఫాలో అయ్యండి. ఈ వీడియోని ఖచ్చితంగా చాలామంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ రూపంలో కూడా డౌట్స్ ఉంటే కూడా కొంచెం నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా